ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ అప్పుడే సర్వేలు స్టార్ట్ అయిపోయాయి. వివిధ అంశాల మీద వివిధ వర్గాల ప్రజల్ని సర్వే చేసినప్పుడు ఈ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ హైదరాబాద్ IITians చేసిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు అనేది తెలిసిన విషయం. అంటే కూటమి అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఇది సర్వేకి సంబంధించి 2 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది. అన్నట్టు నుంచి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే ఇది జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు 3 విడతల్లో సర్వే సాగించినట్టు IITian గ్రూప్ అయితే చెబుతోంది. వివిధ జిల్లాల నుంచి అభిప్రాయాలు, ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాల పనితీరు, ఓవరాల్ గా ఎట్లా ఉంది, కూటమిగా ఉండటం వల్ల నిజంగా రాష్ట్రానికి ప్రయోజనం నెరవేరుతుందా, అలాగే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకు, ఇలాంటి కొన్ని అంశాలన్నిటిని నేపథ్యంలో ఈ సర్వే అనేది చేసినట్టుగా కనిపిస్తోంది. ఇందులో ఏంటంటే సీఎం రేసులు ఎవరు ముందు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోను, అలాగే రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు, ప్రభుత్వం పనితీరుపై ఏమంటున్నారు, ఇలాగా ఒక లార్జర్ సెన్స్ లోనే వీళ్ళు చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే వీళ్ళు తీసుకున్నది ఏంటంటే జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు అంటే దాదాపు టెంటేటివ్ గా 2 మంత్స్ అయితే సర్వే చేశారు. అంటే లేటెస్ట్ ఆగస్టు 20 అంటే మొన్నటి వరకు, వెంటనే దీన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 88 ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 83 అసెంబ్లీ సీట్లు రావచ్చు, కూటమికి 62 సీట్లు రావచ్చు అనేది గ్రూప్ అంచనా వేస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ఇంకా 5 సీట్ల దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వీళ్ళ లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. అలాగే కూటమి కూడా మరి అంతగా వెనకబడి లేదు, 62 స్థానాలతో ఉంది అన్నది. అలాగే మరో 30 స్థానాల్లో పోటీ నువ్వా నేను అన్నట్టుగా ఉందని, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని సర్వే చెప్తుంది. అదే నిజమైతే ఈ నువ్వా నేను అంటూ పోటీ పడుతున్న స్థానాల్లో ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఆటోమేటిక్ గా. అలాగే ఓట్ల శాతం పరంగా మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.5%, కూటమికి 44.5% ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేస్తోంది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. 11 సీట్లు వచ్చినా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ ఇప్పుడు కొంత పెంచుకుంది, అంటే 45.5% అంటే 5.5% అదనంగా రాబోతుంది అన్నది ఈ సర్వే అంచనా వేస్తోంది. అలాగే 1% తేడా కూటమి ఓట్ల శాతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతానికి. కానీ సీట్ల లెక్కలో మాత్రం వైసీపీకి 21 స్థానాలు ఆధిక్యం లభిస్తోంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కరెక్ట్ అంటే ఒక యాంగిల్ ఏంటంటే 40% ఓట్ బ్యాంక్ వచ్చిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓటుకు సంబంధించి ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య 1% మాత్రమే తేడా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి కంటే 1% అదనంగా ఓటింగ్ శాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ దీని ఇంపాక్ట్ వైసీపీకి 21 స్థానాల ఆధిక్యాన్ని అయితే చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒంటరిగా ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమి కట్టే. అయితే వీళ్ళు ఇంకో కొత్త ఫినామినా ఏం చేసుకున్నారంటే ఒంటరిగా పోటీ చేస్తే ఏదే అనేది ఒకటి తీసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ ఓటు శాతం 47% పెరుగుతుంది. అంటే ఇంకా పెరుగుతుంది ఇండివిజువల్ గా. అలాగే 110 నుంచి 112 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ కు మించి దాదాపు 25 స్థానాలు అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతున్నాయి. ఎప్పుడు ఇండివిజువల్ గా అందరూ పోటీ చేసేటప్పుడు. కానీ కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 83కి పరిమితం అవుతుంది. 30 సీట్లలో నువ్వా నేను అన్నట్టుగా పోటీ ఉండబోతోంది. అలాగే టీడీపీ 43 నుంచి 45 సీట్లకి పరిమితం కావచ్చు అని, అంటే కూటమిగా కాకుండా ఇండివిజువల్ గా పోటీ చేస్తే. జనసేన అయితే 2 నుంచి 4 సీట్ల మధ్య ఉండొచ్చు అంటున్నారు. కూటమి కలిసి ఉంటేనే పోటీ హోరాహోరీగా ఉండబోతుంది అన్నది వీళ్ళు చెప్తున్నారు. అంటే కూటమి కలిసి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అడ్వాంటేజ్, విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మోర్ అడ్వాంటేజ్. ఇక్కడ ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో ముందంజలో ఉంటే కూటమి 14 స్థానాల వద్ద ఉంది. మిగతా స్థానాల్లో నువ్వో నేను అన్నట్టుగా పోటీ ఉందంటున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ అనేది కంచుకోట. కానీ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఇంపాక్ట్ పడడంతో ఎక్కడైతే కంచుకోటలో మొత్తం సీట్లు రాలేదు, ఇంకా మిగతా చోట్ల జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం మానేశారు. దాని ఇంపాక్ట్ 11 సీట్లకు పరిమితమైన వాతావరణం. కానీ మళ్ళీ ఇప్పుడు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో 29 స్థానాలు రావచ్చు అంటున్నారు. అలాగే కూటమి 14 స్థానాలు, మిగతా స్థానాల్లో పోటాపోటీ ఉండొచ్చు అంటున్నారు. రాయలసీమ 4 జిల్లాల్లో మనం చూసుకుంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ 4
ఉమ్మడి జిల్లాల పరంగా మనం చూసుకున్నా, ఈ ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకునేటప్పుడు దాదాపు టెంటేటివ్గా 53 వరకు స్థానాలు ఉన్నాయి. ఈ 53 స్థానాల్లో అంతకు ముందు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ఎక్స్పెక్టెడ్ మెజార్టీ వచ్చింది 2019లో. అన్ని సీట్లు రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయంకరంగా బలంగా నిలిచింది రాయలసీమే. అలాగే రాజశేఖర రెడ్డి లెగసీ కానీ, కొంత రెడ్డి సెంటిమెంట్ కానీ, కడప జిల్లా లాంటి హోల్స్, చిత్తూరు జిల్లా మరికొన్ని హోల్స్ బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ లెగసీకి పట్టున్న ప్రాంతాలు కాబట్టి. కానీ మొన్నటి ఎన్నికల్లో ఈ స్పీడ్ ని మొన్న కూటమి బ్రేక్ వేసేసింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా డేలా పడిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి. అయితే ఇప్పుడు మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ కొంత కరెక్షన్ అయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 29 స్థానాలు దక్కొచ్చని సర్వే అంచనా వేస్తోంది. 14 స్థానాలు కూటమికి దక్కొచ్చు, మిగతా స్థానాల్లో పోటీ ఉండొచ్చు అని అంటున్నారు. ఇక రెండో బిగ్ పాకెట్ అంటే పార్సిల్ అంట పొలిటికల్ గా, ఇట్స్ బిగ్ పార్సిల్లో ఏంటంటే ఉత్తరాంధ్రలో మనం తీసుకుంటే దాదాపు ఇక్కడ 31 నుంచి 33 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో గట్టి దెబ్బ తగిలింది ఉత్తరాంధ్రలో. కానీ ఈసారి 17 స్థానాలు దక్కే అవకాశం ఉంది. కూటమి 13 స్థానాల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకు ఇక్కడ ఈ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో కొంత అడ్వాంటేజ్ కనిపిస్తోంది, అలాగే రాయలసీమలో కొంత అడ్వాంటేజ్ కనిపిస్తోంది. తర్వాత మెయిన్ పాకెట్స్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్, ఆ రెండు కలిపి చాలా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే కృష్ణా గుంటూరు ఒక పార్సిల్, అలాగే ప్రకాశం నెల్లూరు. యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్స్ ఫినామినాస్ లో సర్వేస్ లో గ్రేటర్ రాయలసీమగా కూడా తీసుకుంటారు. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు. కానీ వీళ్ళు ఏంటంటే రాయలసీమకు 4 జిల్లాలకు పరిమితం చేసిన వాతావరణం కనిపిస్తోంది. ఇక కృష్ణా గుంటూరు ఆల్రెడీ అమరావతి నిర్మాణం జరుగుతున్న వాతావరణం, అలాగే ప్రకాశం, నెల్లూరు వీటిలో ఉన్న ఈక్వేషన్స్, అలాగే కొన్ని పాకెట్స్ లో జనసేనకి అడ్వాంటేజ్ ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్ గా వెళ్తే అడ్వాంటేజ్ రావచ్చు అంటున్నారు. మెయిన్ ఉత్తరాంధ్రలో వైసీపీకి 17, కూటమి 13 స్థానాల్లో చెప్తున్నారు. అలాగే 30 స్థానాలను ఆరెంజ్ జోన్ గా ప్రకటించారు. ఈ 30 స్థానాలు ఆరెంజ్ జోన్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా నువ్వనేటట్టుగా పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్న దానిపైన స్పష్టంగా ఈ సర్వే అనేది ఒక అంచనాకు రాలేకపోయింది. అలాగే పిఠాపురం ఒకటి, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కమలాపురం, నగరి ఈ నియోజకవర్గాలు అయితే హైటెన్షన్ జాబితాలో ఉన్నాయి. ఇవి మనం తీసుకుంటే పిఠాపురం మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది కూడా హైటెన్షన్ నియోజకవర్గాల్లో దీన్ని పెట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ గెలిపోవటంలో ఏమైనా స్వల్ప తేడాతో ఫలితం అనేది తారుమారైపోద్ది. అంటే ఎడ్జ్ అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్టుగానే మనం ఇక్కడ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. అది కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారు. 70,000 ఓట్ల మెజారిటీ. అలాంటిది ఇప్పుడు నెక్ టు నెక్ ఎందుకు పరిస్థితుల్లో ఎక్కడ తేడా వచ్చింది అంటే నెక్ టు నెక్ వచ్చిందని ఈ సర్వే అంచనా వేస్తోంది. కానీ అక్కడ వాస్తవంగా నిజంగా పరిస్థితి ఉందా లేదనేది మనం ఇంకా పూర్తిగా అవగాహనకు రాలేము. కానీ 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి దాదాపు ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది వస్తుంది. అలాగే ఒక మార్పు కొందరు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంపై ఏవైతే ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిందో కూటమి, మెయిన్ ఎమ్మెల్యేల జోక్యము, తర్వాత అవినీతి, కొంత దందా ఇలాంటి వ్యవహారాలు, అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అవి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయ్యేలో గత 6 నెలలుగా బాగా ఫ్లేర్ అప్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, తర్వాత ఉమెన్ సెక్యూరిటీ, తర్వాత అగ్రికల్చర్ రైతులకు సంబంధించి, అలాగే యువతకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఉద్యోగాలు ఇవ్వలేని వాతావరణం క్రియేట్ అయిపోయింది. డిఎస్సీలోని అక్రమాలు జరిగాయన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకువెళ్ళింది, జరగలేదని కూటమి అంటుంది. లార్జర్ సెన్స్ లో జనంలో ఏదో ఒక అనుమానం అయితే మిగిలిపోయింది. అలాగే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ వాటి క్యాలెండర్ సంబంధించి ఇస్తామని చెప్పారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారన్న దానిపైన క్లారిటీ లేదు. అందుకు యూత్ అసంతృప్తిగా ఉంది. రైతులు అసంతృప్తిగా ఉన్నారు. మనం చూసాం పొగాకు రైతులు మొన్న చేస్తున్న ఆందోళన, చాలా చోట్ల అనుకున్నంత స్థాయిలో మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు అనేది. మూడోది ఆక్వా రైతులు చాలా అసంతృప్తిగా ఉన్న వాతావరణం నాకంటే మీకు బాగా తెలుసు ఆ ఏరియాలో ఎలాంటి ఉద్యమం నడుస్తుంది అనేది. 4వది మహిళలకు సంబంధించి కూడా చూడాలి. మహిళలకు కొన్ని హామీ ఇచ్చారు. ఆ మహిళలకి మహాలక్ష్మి లాంటి ఇక్కడ ఇచ్చినట్టుగా అక్కడ కూడా కొంత ఇస్తామని చెప్పారు. అలాంటి హామీ ఏది నెరవేరినట్టుగా కనిపించడం లేదు. దాని మీద కూడా దే ఆర్ వెయిటింగ్ అన్నది ఒక చర్చ అయితే నడుస్తోంది. స్పెసిఫిక్ గా మనం చూస్తే ఇక్కడ నేను ఇందాక ప్రస్తావించినట్టుగా అసంతృప్తికి కారణాలు ఏంటి అన్న దానిపైన చూస్తే అవినీతి ఆరోపణలు 27%, రైతు సమస్యలు 25%, నిరుద్యోగం 21%. ఇవే అసంతృప్తికి ప్రధాన కారణం అంటున్నారు. మీరు ఇందాక అడిగినట్టుగా పిఠాపురం సంబంధించి చూస్తే పిఠాపురంలో 70,000కి పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఒకటి సామాజిక వర్గం ఈక్వేషన్, కూటమి అన్ని కలిసి వచ్చాయి అక్కడ. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే గతంలో సర్దుబాటు చేసుకున్నట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీ అదే గుడ్ కాన్సైన్స్ తో వచ్చే ఎన్నికల్లో కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సహకరించుకుంటాయా?
ఎందుకంటే కూటమి ప్రతి సందర్భంలో కలిసికట్టుగా ఉంటారని అనలేము, కలిసికట్టుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఏంటంటే మీకు ఈ పార్టీకి సంబంధించి నియోజకవర్గ లెవెల్లో ఆటోమేటిక్గా కొన్ని పొరపచ్చాలు ఉంటాయి, కొన్ని గ్యాప్స్ ఉంటాయి. పదవులు వాళ్ళకి వచ్చాయనో వీళ్ళకి వచ్చాయనో. అలాగే పిఠాపురం విషయంలో మనం చూసాం, వర్మ మాజీ శాసనసభ్యుడు కొంచెం ఇష్యూ చేయడం, ఆయనకి ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తొలగించడం, ఇలాంటి పరిణామాలను కూడా చోటు చేసుకున్నాయి. అంటే పిఠాపురంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ గెలుపుకి ఇబ్బంది లేదు, కానీ అంత ఈజీ కాదన్న వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. అంటే నువ్వనైనా అన్నట్టుగా పోటీ పడే నియోజకవర్గాల్లో పిఠాపురం ఉంది. అదే సందర్భంలో ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో గెలుస్తారనేది కొంత అలార్మింగ్ సిచ్యువేషనే. నిజంగా అంతే ఫ్యాక్ట్ ఉందా అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా 1 by 1 కొన్ని రైతుల విషయానికి వస్తే సబ్సిడీ విత్తనాలు అందుతున్న తీరుపై 51% అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మనం అనుకున్నాం రైతులు ఇష్యూ. రెండోది రైతు సేవా కేంద్రాల పనితీరుపై 51% అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగులకు 3000 భృతి, అలాగే డిఎస్సీలో అక్రమాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశంపై కొంత ప్రజల్లో చర్చ రావటం, వీటన్నిటి పరిస్థితుల్లో కొంత యూత్ లో కొంత అసంతృప్తిగా ఉందంటున్నారు. కొన్ని ఫ్యాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి సర్వేలో, కొన్నిటిని మనం కరెక్ట్ అని చెప్పలేము. ఇక ఎంప్లాయీస్ అనేది ఇస్ బిగ్ పాకెట్ ఓట్ బ్యాంక్ పరంగా. డిఏ బకాయిలు, పిఆర్సీ అంశాలపై 58% అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాలను తీసుకెళ్లడంపై 47% అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ సాధించింది, కొంత జనాల్లోకి తీసుకువెళ్ళగలిగింది. అలాగే ఉచిత ఇసుక అమలు, మద్యం విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలులో సమస్యలు కూడా ప్రభుత్వం సంబంధించి కొంత అసంతృప్తిగా చెప్తున్నారు. అలాగే రాజకీయ నేతల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, రాజకీయ నేతల పనితీరు పైన రిపోర్టు 72 మందిని రెడ్ జోన్లో ఉన్నారు. 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. కూటమి అధికార పార్టీకి సంబంధించి, అధికార కూటమికి సంబంధించి. అందులో ఏంటంటే టీడీపీకి చెందిన వాళ్ళు 54 మంది, అంటే టీడీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి ఉంది. జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. అలాగే బీజేపీకి చెందిన 5 మంది పైన అసంతృప్తి ఉందన్నట్టుగా సర్వేలో చెప్తున్నారు. అలాగే 30 మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు, 73 మంది గ్రీన్ జోన్ లో ఉన్నారు. అంటే గ్రీన్ జోన్ అంటే ప్లస్ దే ఆర్ గుడ్, దే ఆర్ డూయింగ్ వెల్ అన్నట్టుగా ఉన్నారు. ఇక మంత్రులకు సంబంధించి కూడా మనం చూద్దాం. మంత్రులకు సంబంధించి చూస్తే 25 మంది మంత్రుల్ని వాళ్ళు బలాబలాలు వీటన్నిటిపైన డిస్కస్ చేశారంట. అందులో ముఖ్యమంత్రితో కలిపి 25 మంది మంత్రులు పరిశీలిస్తే 10 మంది రెడ్ జోన్ లో ఉన్నారు, 8 మంది ఆరెంజ్ జోన్ లో ఉన్నారు, 7 గ్రీన్ జోన్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే 3వ వంతుకు పైగా మంత్రుల్లో కూడా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి కొందరు మంత్రుల తీరు కూడా కారణం. మనం తెలిసి ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, కొంత అవి తలనొప్పవటం, మళ్ళీ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళని కొంత మందలించి ఇష్యూస్ సెటరేట్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. మనం అనంతపురం సంబంధించిన శాసనసభ్యుడు ఒక ఫోన్ కాల్ ఒకటి రన్ అవుతుంది. అలాగే మరికొంత మీద అవినీతి ఆరోపణలు, కొన్ని ఇష్యూస్, కొందరు ఎమ్మెల్యేలు కొన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని, ఇట్లా రకరకాల చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రుల్లో 3వ వంతుకు పైగా తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఇది ఒక కామన్ గా ఏ సర్వే సంస్థ చేసినా కూడా చేసే అంశమే. దీనికైతే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వే రిపోర్టు అడ్వాంటేజ్ ఇచ్చేటట్టుగా ఉంది. తదుపరి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 44% మంది కోరుకుంటున్నారని రిపోర్ట్ చెప్తున్నారు. చంద్రబాబు 32%, పవన్ కళ్యాణ్కి 6%, లోకేష్కి 5% మద్దతు లభించినట్టుగా చెప్తున్నారు. అంటే సీఎం రేస్ లో చంద్రబాబు, జగనే మళ్ళీ ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య తేడా 12% ఉంది. అంటే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత బూస్ట్ లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తదుపరి ముఖ్యమంత్రికి 44% మంది కోరుకుంటున్నారు అన్నదాన్ని ఇక్కడ ఈ సర్వే అడ్వాంటేజ్ గా చూపిస్తోంది. అలాగే 2029లో మళ్ళీ కూటమికి అవకాశం ఇవ్వాలంటే 44% మంది ఇవ్వకూడదు అంటున్నారు. అలాగే ఎన్నికలకు ఇంకా దాదాపు 3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి ప్రభుత్వ పనితీరు మారొచ్చు, ప్రజల అభిప్రాయాలు మారొచ్చు, అలాగే ఈక్వేషన్స్ మారొచ్చు. అందుకు 2029లోనే ఇదే జరిగిపోద్దని అనలేం. కానీ ప్రస్తుతం ఉన్న స్థితిలో దాదాపు ఈ సర్వే అయితే ఒక 50% అయితే కొంత ప్రస్ఫుటిస్తోంది. ఒక 50% అయితే కొంత ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రైతుల ఇష్యూస్, ఉద్యోగుల ఇష్యూస్, కొందరు ఎమ్మెల్యేల పనితీరు పైన వస్తున్న ఆరోపణలు, మంత్రులపై వస్తున్న ఆరోపణలు, వీటి నేపథ్యంలో ఒక 50% వరకు ఈ సర్వే కొంత నిజంగానే ఉందనిపిస్తుంది. కానీ ఇంకా టైం చాలా ఉంది. ఎందుకంటే దాదాపు కరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరంగా చూసుకుంటే 2 సంవత్సరాల 2 నెలలు అయింది కంపారిటివ్ గా. అందుకే చాలా టైం ఉంది కాబట్టి మరి వీటినన్నింటినీ కొంత సెటరేట్ చేసుకునే వాతావరణం కూడా వాళ్ళకు ఉంది. అందుకు ఈ కూటమిల్లో ఉన్న అరమరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సెట్ చేసుకోవటం,
అలాగే ఈ వ్యతిరేకత ఎక్కడైతే ఉందో ఆ వ్యతిరేకత సెట్ చేసుకోవటం, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కొంత మెరుగుపరుచుకోవటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ మూడు ఎట్లా మారుతుంది అనేది మనం చూడాలి. లార్జర్ సెన్స్ లో ఫైనల్ గా మనం ఒకటి చెప్పేది ఏంటంటే, ఒక రకంగా ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే మాత్రం అధికార కూటమికి ఒక ముందస్తు హెచ్చరిక, సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం. మంచిదే, కొన్ని సర్వేలు కొన్ని రావటం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ ఫ్యాక్ట్స్ ఉన్నాయో, ఎక్కడ మైనస్లు ఉన్నాయో అన్న దాన్ని నేను ఒక పాజిటివ్ వేలో తీసుకొని కొంచెం సెట్ చేసుకోగలిగితే వాళ్ళకి మరి ఇబ్బంది ఉండదు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఊపందుకుందని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే ఊపుని ఇంకా కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే మనం చాలా సందర్భాలు మాట్లాడాం. గత 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి బికెమ్ వెరీ యాక్టివ్. చాలా ఇష్యూస్ ని అడ్రస్ చేస్తున్నారు, పబ్లిక్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తున్నారు, జనంలో ఉంటున్నారు. ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ ఉన్నాయి పార్టీ పరంగా. మరి ఫైనల్ గా అది అధికార పీఠానికి మరోసారి అవకాశం కల్పిస్తుంది వైసీపీకి అనేది మనం చూడాలి. అంటే ఒక్కసారిగా అటాక్ గ్లాన్స్ లాస్ట్ లో ఒక్కసారిగా చూస్తే, మొత్తం లెక్కన ఒకసారి చూస్తే కూటమిగా కొనసాగితే వైసీపీకి 83, కూటమికి 62 వచ్చే అవకాశం ఉంది. మరో 30 సీట్లో హోరాహోరీ ఉంది. అలాగే కూటమి విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 110 నుంచి 112, టీడీపీకి 43 నుంచి 45, జనసేనకి 2 నుంచి 4 సీట్లు పరిమితం కావచ్చు అన్నది అంచనాగా ఉంది. సీఎం రేస్ లో జగన్ ముందంజలో ఉన్నారు. 44% మంది జగన్ కోరుకుంటున్నారు. చంద్రబాబు 32, పవన్ 6, లోకేష్ 5%. ఎమ్మెల్యేల పనితీరులో 72 మంది రెడ్ జోన్ లో ఉన్నారు, అంటే డేంజర్ జోన్ లో ఉన్నారు. అలాగే 30 మంది ఆరెంజ్ జోన్ లో ఉన్నారు. మంత్రుల్లో 10 మంది రెడ్ జోన్ లో ఉన్నారు, 8 మంది ఆరెంజ్ జోన్ లో ఉన్నారు, 7 గ్రీన్ జోన్ లో ఉన్నారు. అంటే ఏపీ ఓటర్ ఇంకా తన తుది తీర్పుని తెవలేదు, కానీ తన లెక్క మాత్రం మొదలు పెట్టాడు అన్నది ఇది ఒక లిట్మస్ లాగా ఒక ఇండికేషను. మరి దీంతో కూటమి సెట్ చేసుకుంటుందా లేదా అనేది వెయిట్ చూడాలి. ఇది వైసీపీకి బూస్ట్ ఇచ్చేదే. అట్ ద సేమ్ టైము కొంత ప్రీ సర్వేగానే మనం చూడాలి, మరీ ప్రీ సర్వేగానే ఇది చూడాలి. బట్ కొన్ని అంశాలు వాళ్ళు పొందుపరిచారు కాబట్టి వాటిల్లో కొన్ని పాజిటివ్ అంశాలని కొంత బేరీజ్ వేసుకుని దానిపై సమీక్ష చేసుకుని ఇంకా ఎక్కడెక్కడ సెటరేట్ చేసుకోవాలన్న దానిపైన కూటమి ఆలోచిస్తే కనుక వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారచ్చు.